సిలబస్లోని పాఠము దేవుని శక్తి స్వరూపాలు. దేవుని శక్తి ఎలా ఉంటుంది, అసలు శక్తి అంటే ఏమిటి, దాని రూపం ఏమిటి, దాని ఆకృతి ఏమిటి, వీటన్నిటినీ మనం ఆలోచిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని శక్తి స్వరూపాలు. శక్తి అనగానే నేను మీకు చెప్పాను గత వారం, శక్తికి ఉన్నటువంటి నిర్వచనాలు ఏమిటి అన్నది. శక్తి అనగానే అచల స్థితిని కానీ ఒకే దిక్కుగా చలించడి స్థితిని కానీ కలుగచేయు బలము. అనగా ఒక పని జరిగించడానికి అవసరమైనటువంటి బలము, దీనినే శక్తి అంటారు. ఒక 100 కిలోలు ఎత్తాలనుకోండి, దానికి తగినంత బలం ఉండాలి, లేకపోతే ఎత్తలేడు. దానిని ఎత్తడానికి అతడు వినియోగించేది శక్తి. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇకపోతే ఈ ప్రపంచం, ఈ విశ్వం అంతా కూడా శక్తిమయమై ఉన్నది. ఎటువంటి శక్తి? అనేక విధాలైనటువంటి శక్తులు. ప్రకృతి అంతా కూడా కంటికి కనబడని ఒక మహాశక్తిచే నడిపించబడుతున్నది అని ఈ ప్రపంచం అంతా విశ్వసిస్తుంది. అలాగే శాస్త్రవేత్తలు కూడా చెబుతూ ఉంటారు, ఒక మహాకర్షక శక్తి, గ్రేట్ అట్రాక్టర్ అనేది ఈ ప్రకృతిలో ఉన్నది, ఈ విశ్వంలో ఉన్నది. ఆ అట్రాక్టర్ వైపు ఈ విశ్వం అంతా కదిలి వెడుతోంది. విశ్వాన్ని అంతటినీ కూడా ఆకర్షించే శక్తి దేనికో ఉన్నది అని వాళ్ళు చెబుతూ ఉంటారు. అదేమిటో మాత్రం వాళ్ళు చెప్పరు. దేనికో ఉన్నది అంటూ ఉంటారు, అదేమిటో మాత్రం వాళ్ళు చెప్పలేరు, చెప్పడానికి భయపడుతూ ఉంటారు. దేవుని పిల్లారా, అదే దేవుని శక్తి. ఈ దేవుని శక్తి మనకు లోకమంతా కనపడుతూ ఉంటుంది, ప్రకృతి అంతా కనపడుతూ ఉంటుంది. నక్షత్రాలను చూసినప్పుడు అవి మహాశక్తి భాండాగారాలు. అలాగే నక్షత్ర మండలాలను చూసినప్పుడు అవి కూడా అపరిమితమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. భూమికి దగ్గరలో ఉన్నటువంటి సూర్యుడిని మనం చూసినప్పుడు అతడు కూడా మహాశక్తివంతుడై నిరంతరము జ్వలిస్తూ ఉంటాడు. ఇక భూమి దగ్గరకు వచ్చేటప్పటికి భూమి అంతా కూడా శక్తిమయం. ఈ శక్తి అనే పదానికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరొక నిర్వచనం ఏమిటంటే జీవము అంటాడు, లేక ఆత్మ అంటాడు. ప్రకృతిలోని ప్రతి పదార్థంలోనూ శక్తి ఉంటుంది. ఈ ప్రకృతి అంతా కూడా అనేక అణువుల సమ్మేళనము. అణువు అంటే ఏంటో మనకు తెలుసు. సూక్ష్మాకారంలో అంటే అతి చిన్న సైజులో ఉన్నటువంటి ఒక భౌతిక ఆకృతి అని మనం చెప్పవచ్చు అణువు. మీకు చెప్పినట్టుగా ఈ స్తంభం ఉంది. స్తంభం ఈ ఆకృతిలో ఉంది, కానీ ఈ స్తంభం నిండా అనేక అణువులు ఉన్నాయి. అణువులన్నీ కలిస్తేనే స్తంభం అయింది. ఏమున్నాయి దానిలో? ఇసుక ఉంది, కాంక్రీట్ ఉంది, సిమెంట్ ఉంది, ఓకేనా, నీరుంది, ఇంకా చాలా రకాల కెమికల్స్ వేస్తారు వీళ్ళు, ఐరన్ ఉంది. ఇవన్నీ కలిస్తే స్తంభం అయింది. అనేక అణువులు కలిస్తే ఒక రూపం ఏర్పడుతుంది. మానవ దేహం ఉంది, కొన్ని కోట్ల కణాలతో నిర్మితమైంది. కణాలు అంటే ఒక్కొక్క ఇసుక రేణువుని మీరు తీసుకోండి. ఇసుకతో బొమ్మలు చేస్తుంటారు కదా, బీచ్లోను ఇసుకతో బొమ్మలు చేస్తూ ఉంటారు. ఇసుకనంతటిని దగ్గరికి అలా సమకూర్చి ఒక ఆకృతిని తీసుకొస్తే అది ఎలా తయారైందో అలాగే కణాలన్నిటినీ కూడా దేవుడు అలా దగ్గరకు ఒక ఆకృతిలో చేర్చి పెడితే ఈ మానవ దేహం అయింది. ఇప్పుడు మానవ దేహం నుంచి ఒక కణాన్ని తీసామనుకోండి, ఈ కణపు కేంద్రంలో ప్రతి కణానికి ఒక కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకంలో ఒక సూక్ష్మమైన కణం ఉంటుంది మళ్ళీ, అనగా దాని కేంద్రకము ఒక విభిన్నమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటుంది. కణము దాన్ని విభజించాం, ఒక అణువు దాన్ని విభజించాం. ఉదాహరణకు ఇసుక రేణువును తీసుకున్నాం, దాన్ని విభజించాము. అణువు కాస్త పరమాణువైంది. ఒక అణువును విభజిస్తే అణువు కాస్త ఏమైంది? పరమాణువైంది. అలాగే ఒక కణాన్ని విభజిస్తే అది మరింత సూక్ష్మ దశలోకి వెళుతుంది. దానిని కూడా విభజిస్తే, అనగా పరమాణువును కూడా మళ్ళీ విభజించుకుంటూ వెళితే
కంటికి కనబడని ఒక సూక్ష్మమైనటువంటి ఒక ఆకృతి అనేది ఉంటుంది, ఒక మూలం అనేది ఉంటుంది. దానినే శక్తి అని ఈ శాస్త్రం పిలుస్తూ ఉంటుంది. శక్తి పవర్ అంటారు దాన్ని, పవర్. ఈ పవర్ కనబడని రూపంలో ఉంటుంది, కనిపించే పనిని జరిగిస్తూ ఉంటుంది. ఈ లైట్లు ఉన్నాయి, లైట్లు వెలుగుతున్నాయి. వెలగడానికి కారణం ఏమిటి? విద్యుత్ శక్తి అంటున్నాం మనం. విద్యుత్ శక్తి ఉంది కానీ కనపడదు. శక్తి వలన జరిగే పని కనిపిస్తుంది. నేను చాలా బలవంతుడిని. దేన్ని బట్టి? 100 కిలోలు బస్తా ఎత్తాననుకోండి, బస్తా ఎత్తడాన్ని బట్టి నేను బలవంతుణ్ణి, అనగా నేను చేసిన పనిని బట్టి నాలోని శక్తి. కొందరు 200 కిలోలు ఎత్తుతారు, మహాబలవంతుడు. ఇంకొకటి 3 కిలోలు ఎత్తుతాడు, బాహుబలవంతుడు. దేని బట్టి చెప్పగలం? అతడి వలన జరిగిన పనిని బట్టి. మూలం ఎక్కడుంది? శక్తిలో ఉన్నది. ఇలా ఈ ప్రకృతి అంతటిలో శక్తి మిళితమై ఉన్నది. ఎక్కడి నుండి ఈ శక్తి వచ్చింది? ఇది ప్రశ్న. ఎక్కడి నుండి శక్తి ఉత్పత్తి అయినది? ఇది ప్రశ్న. దానికి శాస్త్రవేత్తలు చెప్పిన సమాధానం గత వారం మనం చూసాం. శక్తిని ఉత్పత్తి చేయలేము, శక్తిని నాశనము చేయలేము. శక్తి తన రూపములు మార్చుకోగలదు అంతే అన్నారు. విద్యుత్ శక్తి ఉంది, అది నాశనం కాదు, అది వినియోగం అవుతుంది. వినియోగం వేరు, నాశనం వేరు. లైట్గా వినియోగం చెందుతోంది, మారుతోంది, తన రూపును మార్చుకుంటోంది. పిక్చర్గా తన రూపును మార్చుకుంటోంది, ఏసీగా తన రూపును మార్చుకుంటోంది. శక్తి వినిమయం జరుగుతోంది అంతే తప్పించి శక్తి నాశనము కావట్లేదు. అంటే నాశనము కాని శక్తి ఉన్నదా? అసలు శక్తే నాశనము కానిది. ఈ నాశనము కాని శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఈ ప్రకృతిలోకి ఎక్కడి నుండి వచ్చింది? అదే చెప్పాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. నాశనము లేని జీవమునకు ఉన్నటువంటి శక్తి అన్నాడు. నాశనము లేని జీవమునకు ఉన్నటువంటి శక్తి. ఈ నాశనము లేని శక్తి ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి మానవులలోనికి, ఇలాగ ఈ ప్రకృతిలోనికి అది ప్రవేశించింది. కాబట్టి మనం బ్రతుకుతున్నాం. మనం ప్రస్తుతానికి శక్తి మధ్యలో జీవిస్తున్నాము. శక్తి మధ్యలో. ఇప్పుడు మన మధ్యలో శక్తి ఏముందండి? ఇక్కడ మీకు ఏమైనా శక్తి కనపడుతుందా? ఏదైనా శక్తి కనిపిస్తుందా మీకు? కనపడలేదు. మరి శక్తి మధ్యలో ఉన్నామని మనం ఎలా చెప్పగలం? లేదా లైట్లు వెలుగుతున్నాయి, శక్తి వలన లైట్లు వెలుగుతున్నాయి. గాలి పీలుస్తున్నాం, ఏసీ పని చేయడం వల్ల మనం గాలి పీలుస్తున్నాం. శక్తి మధ్యలో మనం జీవిస్తున్నాం. దీనికి నాశనము లేదు అంటున్నాడు. దేవుని నుండి ఈ శక్తి మానవ లోకంలోనికి ప్రవేశించిన ఈ శక్తిని మానవులకు కనబరచడానికి దేవుడు కొన్ని రూపాలలో మన ముందుంచాడు. మనకు కనబరచడానికి ఆయన శక్తి ఏమిటో మనకు అర్థమగు నిమిత్తము కొన్ని రూపాలలో దేవుడు తన శక్తిని ఉంచి మనకు తెలియపరుస్తున్నాడు. ఆ రూపాలు ఏమిటో ఈరోజు మనం చూద్దాము. చూడండి, మొట్టమొదటిది ధ్వని శక్తి. ధ్వని. ఈరోజు మనం మాట్లాడుతున్నాం. నేను మాట్లాడుతుంటే మీకు వినిపిస్తుంది. దేనివల్ల జరుగుతుంది? నా లోపల నుండి వస్తున్నటువంటి గాలి నా గొంతు మేంచి, నా నాలుక మేంచి వచ్చినప్పుడు ఒక విధమైన శబ్దం ఉత్పత్తి అవుతుంది. గమనించండి. శబ్దం రావడానికి మూలం ఏమిటి? శక్తి. నాలో ఉన్నటువంటి శక్తి శబ్దాన్ని జనింపచేస్తుంది. ఈ ప్రకృతి అంతా శబ్దమయం మనకు తెలుసు, శబ్దాలు కలిగి ఉంటుంది. పక్షుల కిలకిల రావాలు మనకు తెలుసు, వీణుల విందుగా ఉంటాయి. అలాగే ఉదయాన్నే కమ్మని ఒక పాట మన గ్రామాలలో, పల్లెటూళ్ళలో మనకు తెలుసు. ఉదయాన్నే ఆ టెంపుల్స్ మీద వచ్చే ఎంఎస్ సుబ్బలక్ష్మి గాత్రం, ఆవిడేమి పాడుతుందో మనకు అర్థం కాకపోయినప్పటికీ కూడా ఆ గాత్రంలోని కమ్మదనం మనం వింటూ ఉంటాం.
చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. అలాగే సెలయేరు శబ్దాలు, చెట్లు కదిలినప్పుడు వీచేటటువంటి గాలుల నుండి పుట్టినటువంటి శబ్దాలు, ఇవన్నీ కూడా ధ్వని శక్తి. అనగా శబ్దం చేయగలిగే సామర్థ్యం ప్రకృతిలో ఎలా వచ్చింది? శబ్దం చేయగలిగే సామర్థ్యం, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కొట్టానండి నేను, కొట్టినప్పుడు సౌండ్ రావాలా? బాటిల్ పడినప్పుడు ఏమైంది? శబ్దం వచ్చింది. ఎందుకు వస్తుంది? వస్తువు తాకినప్పుడు శబ్దం రావాలన్నమాట. ఎక్కడి నుండి వస్తుంది ఇది? ఈ క్రమము, ఈ ప్రయాణము ఎలా జరుగుతోంది? మానవులలో ఈ శబ్దము, ప్రకృతిలో శబ్దము, జగమంతా శబ్దమయము. ఈ భూమి తిరుగుతున్నప్పుడు భయంకరమైన శబ్దం వస్తుందటండి. మనకు తెలియదు, అది మనకు వినపడదు. అది అంతరిక్షానికి వెళ్ళేటప్పటికి అది వినపడుతుంటుందంట. ఒక భయంకరమైన ఘోష లాంటి ఒక విధమైనటువంటి శబ్దం, అంతే కదండి. ఎంత వేగంతో తిరుగుతుంది కదా, 1,00,000 పైన స్పీడ్తో తిరుగుతుంది ఈ భూమి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మరి అంత వేగంగా తిరిగేదానికి శబ్దం ఉండదా? ఉంటుంది. కానీ అక్కడ ఏం జరిగిందంటే దేవుడు సౌండ్ ప్రూఫ్ చేశాడు. సౌండ్ ప్రూఫ్ అంటే ఏంటో తెలుసు కదండి మీకు. ఏమిటి? శబ్దాన్ని తగ్గించేస్తుంది అనమాట. ఉదాహరణకు సైలెన్సర్స్ పెడుతుంటారు చూసారండి. ఒక మోటార్ సైకిల్కి కానీ ఒక కారుకి కానీ సైలెన్సర్ తీసి చూడండి, చచ్చిపోతాం అది వినలేక, చెవులు పగిలిపోతాయి. సైలెన్సర్ పెట్టండి, శబ్దం తగ్గిపోతుంది. ఇంకా మరొక సైలెన్సర్ తగిలించండి, ఇంకా శబ్దం తగ్గిపోతుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న బళ్ళన్నీ కూడా చాలా నిశ్శబ్దంగా వెళుతూ ఉంటాయి. అంతవరకు ఎందుకంటే కువైట్లో కార్లు ఎలా ఉంటాయి? నెమ్మదిగా స్మూత్గా పరిగెడుతూ ఉంటుంది. దాని సైలెన్సర్ను కూడా పీకితే భయంకరమైన శబ్దం వస్తుంది. కానీ మానవుడు ఏం చేసుకున్నాడు? దాన్ని క్లోజ్ చేశాడు, అంతే. సౌండ్ ప్రూఫ్ చేసుకున్నాడు. అలా దేవుడు ఏం చేశాడంటే భూమి తిరుగుతున్నటువంటి వేగానికి భయంకరమైన శబ్దం రావాలి, కానీ అలా రానివ్వకుండా మన సౌలభ్యం నిమిత్తం సౌండ్ ప్రూఫ్ చేశాడు. సౌండ్ ప్రూఫ్ ఎలా వచ్చిందండి ఈ శబ్దం ప్రకృతిలోకి అంటే దేవునిలోనే ఆ శక్తి ఉన్నది, అది మానవులలోకి వచ్చింది. దేవుని శక్తులలో ఒక భాగము శబ్దము అనేది, శబ్దానుకున్నటువంటి శక్తి అనేది. చూడండి, ధ్వని శక్తి అంటారు దీన్ని. 37వ అధ్యాయము యోబు గ్రంథము 37వ అధ్యాయము 2వ వచనం. ఆయన స్వరము అది గర్జన రూపంగా ఉన్నటువంటి తీరు. ఆయన స్వర గర్జనము వినండి ఒకసారి. దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసుకోండి. ఆయన స్వర గర్జనమును వినుడి. ఆయన నోట నుండి బయలు వెళ్ళు ధ్వని అన్నాడు. చూడండి, ధ్వని, సౌండ్. ఏమండి, ఈరోజు శబ్దం లేకపోతే మన పరిస్థితి ఏమిటండి? శబ్దం లేకపోతే మన పరిస్థితి ఏమిటి? శబ్దం లేకపోవడం అంటే మాట లేదు. చాలామందికి మాట ఉండదండి. మగవారు అంటే ఏమిటి? సౌండ్ రాదు. మనకు సౌండ్ రాకపోతే మన పరిస్థితి ఏమిటి చెప్పండి? అవునా? ఏమైపోతుంది జీవితం? అంధకారం. మనలోని ఫీలింగ్స్ని ఎదుటి వారికి చెప్పలేము. బాధ చెప్పలేము, వేదన చెప్పలేము, అలాగే కష్టాలను చెప్పలేము, సంతోషాన్ని పంచుకోలేము. అన్నిటికీ శబ్దమేనండి కారణం. అన్నిటికీ శబ్దం. అందుకే దేవుని శక్తిని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఏదో దేవుడు అనగానే టక్కన మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అయిపోయిన దులిపేసుకుని ఎక్కడికక్కడ వెళ్ళిపోయినా అది కాదు. దేవునికి సంబంధించిన ప్రతి విషయాన్ని అణువును నేర్చుకోవాలండి. అణువును దేవుడి గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దేవుని శక్తి సామర్థ్యాలు మనకు అర్థం కావాలి. లేకపోతే దేవుని పట్ల ప్రేమ ఎలా కలుగుతుంది? దేవుని పట్ల భయం ఎలా కలుగుతుంది? దేవుని పట్ల సత్ప్రవర్తన మనకు ఎలా అబ్బుతుంది చెప్పండి? తెలుసుకోవాలి దేవుని గురించి. అందుకే ఏమంటాడు ఇక్కడికి వచ్చేప్పటికి? దేవుని ఆయన నోట నుండి బయలు వెళ్ళు ధ్వనిని ఆలకించుడి. 40వ అధ్యాయం 9వ వచనం చూడండి. 40వ అధ్యాయము 9వ వచనం. దేవునికి కలిగిన బాహుబలం నీకుందా అసలు? ఆయన ధ్వని ఎలా ఉంటుంది? ఉరుము అన్నాడు. ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవాటన్నాడు. ఉరుము వంటి ధ్వని,
మహాశక్తి దేవుడిది. ఆ శబ్దాన్ని మనం భరించలేమండి. అసలు ఆ శబ్దాన్ని మనం తట్టుకోలేము. ఇక్కడ సౌండ్ పెంచితే మీరు ఎవ్వరూ లోపల కూర్చోలేరు. చెవులు పగిలిపోతాయి. చెవుళ్ళు వచ్చేస్తుంది 4 స్పీకర్ల నుంచి వచ్చే సౌండ్. అటువంటిది ఇక దేవుడు మాట్లాడితే ఎంత భయంకరమైన శబ్దం వస్తుందో ఆలోచించాలి. ఈ పదాలన్నీ ఎందుకు రాయిస్తున్నాడు దేవుడు? ఏం చెబుదాం అనుకుంటున్నాడు? ఆయన శక్తి నీకు అర్థం కావాలి. ఆయన శక్తి నీలోకి వచ్చి ఏం జరిగిస్తున్నదో కూడా నీకు అర్థం కావాలి. మనిషి దేవుణ్ణి అంచనా వేయగలగాలి, తెలుసుకోగలగాలి. దేవుడి మీద ఒక మంచి అభిప్రాయం ఉండాలి. అంతేగాని మనం ఏదో ఒక ఫోటో పెట్టుకోవడం, ఒక పటం పెట్టుకోవడం, దానికి దండం పెట్టుకోవడం, లేకపోతే మోకాళ్ళు వేసేయడం, ఒక ప్రార్థన చేసేయడం, ఒక పాట పాడడం, ఇంటికి వెళ్ళిపోవడం, నో. అంతేకాదు భక్తి అంటే. అదే కాదు భక్తి అంటే. దేవుని గురించిన అణువు నీకు అర్థం కావాలి. అణువు. ఇంకా ఏమంటున్నాడు? కీర్తన గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనము, యెహోవా స్వరము జలముల మీద వినపడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె అన్నాడు. చూడండి, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఉరుము వలె గర్జించుచున్నాడు అంటే మహాశబ్దము. ఉరుములు రాసుకున్నప్పుడు ఎటువంటి శబ్దం ఉత్పత్తి అవుతుందో అంతకు మించినటువంటి మహాశబ్దము దేవునిలో ఉన్నదట. అసలు దేవుడు మాట్లాడితే ఆ సౌండ్ మనం వినగలమా? అసలు మనిషి కన్నభేరి తట్టుకోగలదా దేవుడు మాట్లాడితే? అంత మహాశబ్దం. ఏమన్నా ఉరుములను మనం భరించగలమా? ఎక్కడో భూమి మీద ఉన్నాము, అవి ఎక్కడో పైన ఉరుముతున్నాయి కాబట్టి సరిపోయింది. కిందకు వచ్చి ఉరుమాయి అనుకోండి, చచ్చూరుకుంటాం అంతే. ఆ సౌండ్కి గుండె పగిలిపోతుంది, బద్దలైపోతుంది. అటువంటిది దేవుడు నాతో మాట్లాడేసాడని మన వాళ్ళు చాలామంది బోధకులు చెప్తుంటారు. కరోనా గురించంట దేవుడు ఈయన గారితో చెప్పాడంట, ఒక భక్తుడితోటి. అందరితో చెబితే అందరూ ముందు జాగ్రత్త పెడతారు కదా. అవునండి కదా? అదేదో అందరికీ చెప్పాలి కదా. అందరికీ చెప్పాడు లేదా? అందరికీ చెప్పాడా? అందరికీ చెప్పాడా లేదా? తెగులు వస్తుంది, కరోనా వస్తుందని చెప్పాడు లేదా? చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బైబిల్లో చెప్పాడు. నువ్వు చదివితే కదా. నువ్వు చదివితే దేవుడు నీకు కనపడి చెబుతాడో చెప్పడో నీకు అర్థమవుతుంది. బైబిల్ చదవలేదు, దేవుడు నాకు కనపడి కరోనా గురించి చెప్పాడు అన్నాడు. నిన్న ఒక పోస్టర్ పెట్టారండి. ఒక ఆయన నాకు ఒక ఫోటో పంపించాడు. అందులో ఒక కమిడియన్ ఇలా పెట్టున్నాడు చేతులు. దానిలో ఏముందంటే, బాధపడకండి ఈ మాట చెప్తున్నానండి, దీన్ని క్రైస్తవులు కూడా అన్వయించాలి. అందుకే చెప్తున్నాను, సిగ్గు తెచ్చుకోవాలి క్రైస్తవులు. బ్రహ్మం గారు అది చెప్పారు ఇది చెప్పారు అని అంత అయిపోయిన తర్వాత చెప్పడం కన్నా అసలు ఆయన ఏమేం చెప్పాడో ముందే చెప్పండి, మేము జాగ్రత్త పడతాం కదా అని ఒక కమిడియన్ అడుగుతున్నాడు ఇలాగ 2 చేతులు జోడించి. కరోనా గురించి బ్రహ్మం గారు చెప్పారు అని చాలామంది హైందవ సహోదరులు చెబుతున్నారు ఎప్పటి నుంచో. అదేదో ముందే చెప్పొచ్చు కదా. కరోనా వచ్చిన తర్వాత కరోనా వస్తుందని బ్రహ్మం గారు చెప్పారంటే ఏమిటి? అదేదో ముందే చెబితే జాగ్రత్త పడతాం కదా అంటున్నాడు. కరెక్టే ఆ పాయింట్. దేవుడు కరోనా గురించి కల్లో కనపడి నీకు చెబితే, దర్శన రూపంలో నీకు చెబితే అదేదో ముందే చెప్పేయచ్చు కదా. ఇదిగో ఫలానా డేట్ని కరోనా రాబోతుంది, ఈ డేట్లో పైకి వెళ్ళిపోతుంది, ఇంకా హై స్టేజ్కి వెళ్ళిపోతుంది, ఈ తారీఖుల్లో తగ్గుతుందని కూడా చెప్పాడట. అదేదో ముందే చెబితే ప్రపంచమంతా ఆక్సిజన్ కిట్లు, ఈ వెంటిలేటర్లు, ఈ వ్యాక్సిన్లు ఇన్ని రెడీ చేసుకుని ఉంచుకుంటారు కదా. మరి ముందు చెప్పడా? ఈ భక్తుడికి ముందు చెప్పడా దేవుడు? ముందు చెప్పలేదు. కరోనా వచ్చేసిన తర్వాత చెప్తున్నాడు అంటే. కరోనా వస్తుందని నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది? బైబిల్ చదివితేనే అర్థమవుతుంది. తెగుళ్ళనేవి మానవ లోకంలోనికి విడిచిపెడతాను నేను అన్న సంగతి. నేను పంపిస్తాను దేవుడు అని చెప్పాడు. ఎందుకు పంపుతా అన్నాడు? మీ పద్ధతి బాగోదు కాబట్టి మిమ్మల్ని దండించాలి, మీ మీద పడాలు పెట్టు, దాన్ని చూసి కొంతమంది అయినా సరే అవ్వాలి, మీకు ఇదే తగిన శాస్తి నేను చేస్తాను అన్నాడు దేవుడు. బైబిల్లో ఉంది, అది చదువుకుంటే అర్థమవుతుంది. దానికి దేవుడే కనిపించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు కనిపించి చెప్పడు, దేవుడు మాట్లాడు. ఆయన మహాశక్తి. దాన్ని మనిషి వినలేడు, తట్టుకోలేడు. మనిషికి వినబడేటట్టుగా దేవుడు తన శక్తిని తాను తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఆయనకు. అర్థమవుతుందా? అందుకే మనుషులకి సమాచారాన్ని అందించాడు, దేవదూతల ద్వారా సమాచారాన్ని అందించాడు. దేవదూతలు వచ్చి భక్తులకు చెబితే భక్తులు వెళ్ళి మిగిలిన జనాంగాలకు చెప్పారు. దేవుడు నేరుగా మాట్లాడితే మనిషి తట్టుకోలేడు. అది అణుబాంబు శబ్దం వంటి శబ్దం కాదు, దాన్ని మించిన శబ్దము.
ఆయన ఉరుము అన్నాడు. ఒక్కటే మాట, ఉరుము ఎలా పడుతుందండి? పళ్ళు మంటుందంటే ఆ చెవు నుంచి చివరికి ఒక్కసారి గుండె జళ్ళు మనిపోతుంది. మనకు ఏదో విరిగి పడిపోతున్నట్టు ఉండదండి. ఉరుము శబ్దం ఎలా ఉంటుంది? అది మన చెవులు తట్టుకోగలిగే ఉరుము శబ్దం, అంతే అంతే. వాస్తవానికి దేవుడు మాట్లాడితే దానికి కొన్ని కోట్ల రెట్లు పవర్తో ఉంటుందన్నమాట. ఆలోచించండి, అది దేవుని మహాశక్తి. ఆ ధ్వని శక్తినే దేవుడు ప్రకృతిలో ఉంచాడు, చివరికి మనలో కూడా ఉంచాడు. మనం మాట్లాడగలుగుతున్నాం. మీరందరూ మాట్లాడగలుగుతున్నారు. మనకు మాట లేకపోతే మన పరిస్థితి ఏమిటండి? ఏముంది? అసలు ఏమన్నా పనికొస్తావో మనం మాట లేకపోతే, శబ్దం లేకపోతే. నాకు ఈ శబ్దాన్ని ఇచ్చింది ఎవరు? నాలో ఈ శక్తిని ఉంచింది ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా అండి? ఎప్పుడైనా నేను మళ్ళీ పుడితే బాలసుబ్రహ్మణ్యంగానే పుట్టాలి అంటుంటాడు ఆయన. ఎందుకు? ఆయన గాత్రంతో అనేకులను అలరించటానికి, ఆనందింపచేయటానికి. దేవుడు నాకు ఈ స్వరాన్ని ఇచ్చాడు అంటూ ఉంటాడు. ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు స్వరాన్ని? ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు స్వరాన్ని? ఆ ఇవ్వటం వెనుకున్నటువంటి కారణం ఏమిటి? నీ ధ్వనిలో, నీ కంఠస్వరంలో, నీ గాత్రంలో ఆ బరువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కమ్మదనం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఉద్దేశంతో దేవుడు నీకు ఇచ్చాడు? మనమందరము ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కరం. కాబట్టి దేవునిలో ధ్వని శక్తి ఉన్నది, మానవులలో కూడా ఆ ధ్వని శక్తిని దేవుడు ఉంచాడు అంటున్నాడు. యోహాను సువార్త 12:28. తండ్రి, నీ నామము మహిమపరుచు అని చెప్పాట యేసుక్రీస్తు గారు. నేను మహిమపరిచానులే, యేసు అంతటా నేను మహిమపరుచితిని, మరలా మహిమపరుతును అని ఒక స్వరము, ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనులు ఊరిమెను అనుకున్నారట. పైనుండి ఒక స్వరం వచ్చిందట. కింద నుంచి యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు, తండ్రికి ప్రార్థిస్తున్నాడు. తండ్రి, నీ నామాన్ని మహిమపరచు ఒక్కసారి, అంటే నువ్వంటే ఏమిటో ఒక్కసారి చూపించు అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నారు? నేను దాన్ని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చిందట. కింద ఉన్నటువంటి వాళ్ళు వింటున్నారు, ఏదో సౌండ్ వస్తుంది అవతల నుంచి. ఏమిటన్నది వాళ్ళకి సరిగా అర్థం కావట్లేదు. ఆ సౌండ్కి భయపడి వాళ్ళు ఏమనుకున్నారట? ఉరిమెను, ఆకాశం ఉరిమింది అనుకున్నారట. ఆకాశము ఉరిమింది అనుకున్నారట. ఉరిమెను అనుకున్నారు. అంత భయంకరంగా ఉంటుందా శబ్దం? ఎస్, భయంకరంగా ఉంటుంది. ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు కదా, మీకు బాగా అర్థమవుతుంటుంది. డబ్బింగ్లు చెబుతుంటారు చాలామంది. ఒకానొక ఫోర్స్లో మాట్లాడుతున్నప్పుడు విపరీతమైనటువంటి బేసు వాళ్ళ స్వరంలో మనకు కనబడుతుంటుంది. ఉదాహరణకు సాయి కుమార్ అనే ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, లేకపోతే ఒక యాక్టర్, ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని సందర్భం బాగా సీరియస్నెస్కి వెళ్ళినప్పుడు ఆ స్వరంలోని గంభీరత్వం ఒక్కసారిగా పెరిగిపోతుంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గంభీరత్వం? ఎలా వచ్చింది? అది దేవునిలో ఉన్నది, ఆయన మానవులకు ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఉంచాడు? ఏం చేస్తామని? ఎవరి కొరకు ఉపయోగిస్తామని? దేని కొరకు వాడతామని? పిచ్చి పాటలు పాడడానిక? పిచ్చి మాటలు మాట్లాడడానిక? ఏమండి, శబ్దాన్ని ఈ రోజున మానవులు దేని కొరకు వాడుతున్నారు? శబ్దాన్ని. అదే అడిగాను ఇందాక, మీ నోటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? దేవుని విలువను తెలుసుకొని శబ్దాన్ని వాడుతున్నారా? ఒక్క మాట మన నోటి నుండి రావాలి అంటే ఎన్ని అవయవాలు పనిచేయాలి తెలుసా? ఎంత శక్తి ఖర్చు అవుతుందో తెలుసా? ఈ వినియోగంలో ఎన్ని మాటలను, ఎన్నిటిని మనం దేవుని కొరకు ఉపయోగించగలిగాము. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, దేవునికి ఉన్నటువంటి శక్తి అనంతమైనది. అది మనకు అర్థం కావటం కొరకు, మనం అర్థం చేసుకోవటం కొరకు కొన్నిటిని దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. వాటిలో ఒకటే ధ్వని శక్తి. ఇకపోతే రెండవది చూద్దాం. నిర్గమకాండము 13:21. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నారు.
వారు పగలు రాత్రి ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను అన్నాడు. ఇక్కడ పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ అగ్నిస్తంభములోను అన్నాడు. అగ్నికి ఉన్నటువంటి ఒక ప్రధానమైన లక్షణము చెప్పండి ఏమిటి? వెలుగు అంటున్నాడు. వెలుగు అగ్ని వలన కలుగుతుంది. కాంతి అంటారు దాన్ని, కాంతి శక్తి అంటారు. కాంతి శక్తి అనగా వెలుగు. తెల్లవారింది మనకు, ఏమండి? తెల్లవారింది. దేన్ని బట్టి చెప్పగలం తెల్లవారిందని? దేన్ని బట్టి చెబుతారు? వెలుగేనా ఇంకేమైనా ఉందా? ఎక్కడి నుంచి వస్తుంది వెలుగు? సూర్యుని నుండి వస్తుంది వెలుగు. బాగా గమనించండి, సూర్యుని నుండి వెలుగు వస్తుంది. సూర్యునికి వెలుగునిచ్చే శక్తి ఎక్కడిది? గ్యాస్ కొట్టారు ఎవరన్నా? మనకి ఇంటి దగ్గర పెట్రోల్ మార్క్స్ లైట్లే కదండి అంటారు. అవే కదండి. పేలిపోద్దేమని భయం వేస్తుంది. ఆడు కొట్టి 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 ఒక పావు గంట సేపు కొట్టేటప్పటికి అది టైట్ అయిపోతుంది. పేలిపోద్దేమో ఇంక వదిలేరా నాయన అనుకుంటుంటాం మనసులో. ఇంకా నొక్కుతుంటాడు. దానివల్ల గ్యాస్ కొట్టే కొద్దీ ఫిల్మెంట్ అనేది తెల్లగా క్రమక్రమంగా తెల్లగా అయిపోతుంటుంది. మంచి కాంతి, ఇది ఇటువంటి కాంతి వచ్చేస్తుందండి. సూర్యుడి కారణం గ్యాస్ కొట్టారా? ఎప్పుడన్నా వెళ్ళారా ఎవరన్నా? మరి ఎలా వెలుగుతున్నాడు? అంత కాంతి ఎక్కడి నుంచి వస్తుంది అసలు? ఉదయం నేను లేచేటప్పటికండి 7:30 ప్రాంతాన్ని వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పటికి కిటికీ తీసేటప్పటికండి ఆహ్లాదభరితమైనటువంటి కాంతి, సూర్యుని నుండి వచ్చేటటువంటి కాంతి. ఈ మధ్య వేసవికాలం నెమ్మదికి ప్రారంభమవుతుంది కదా, దాని తీవ్రత పెరుగుతుంది. మీరు గమనించండి, కాంతి వెలుగు తీవ్రత క్రమక్రమంగా పెరుగుతుంది. చూసేటప్పటికి ఆశ్చర్యం. ఆ బిల్డింగుల మధ్యలో నుంచి నీలంగా కనిపించినటువంటి ఆకాశం, ఆ కాంతి మనం ఆకాశం వైపు చూసేటప్పటికి అదంతా బ్లూగా కనిపిస్తుందా? మన వాతావరణంలోకి వచ్చేటప్పటికి చూడండి ఒక విధమైనటువంటి లైటింగ్ ఉంటుంది. సూర్యునికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ లైటింగ్? ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని వలన, మంట, అగ్ని వలన కాంతి ఉద్భవిస్తుందండి. ఆ అగ్ని ఎలా మండుతోంది? దేవునిలో ఉన్నది కాంతి శక్తి. దేవునిలో ఉన్నది కాంతి శక్తి. దానిని ఆయన ప్రకృతిలో ఉంచాడు. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 2వ వచనం చూడండి. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. వస్త్రము వలె దేవుడట షర్ట్ వేసుకున్నట్టు దేన్ని కప్పుకున్నట్ట? వెలుగును కప్పుకున్నాడు. ఎవరైనా వెలుగును కప్పుకోగలరా? కనీసం ఎవరైనా వెలుగు కలిగి ఉన్నాడా? మనిషిలో ఎవడైనా వెలుగు కలిగి ఉన్నాడా? వెలుగు లేదు. ఒక పురుగులో కూడా దేవుడు వెలుగు పెట్టాడండి. చిన్న పురుగు, ఏమిటది? మెణుగురు పురుగు అంటుంటారు, పల్లెటూళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యపోయిన నా చిన్నప్పుడు జంగారెడ్డిగూడెం ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు చెట్టు దగ మెరిసిపోతుందండి, వెలిగిపోతుంది. ఏంటో నాకు అసలు ఏం అర్థం కాదు. మొదటిసారి చూడడం అనమాట. తెరచూసేప్పటికి అవన్నీ ఏంటంటే పురుగులు. దాన్ని మేంచి అలాగా బస్సు లేకపోతే ఏదో మొత్తానికి వెళ్ళేటప్పటికి కొన్ని కిటికీల నుంచి లోపలికి వచ్చి చేతిలో పడింది. ఒకటి చేతిలో పడి మన చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు ఇవన్నీ చిన్నపిల్లలు బాగా చేతిలో వెలుగుతుంది. దానికి కాంతి ఎక్కడి నుంచి వచ్చింది? మనకు అనవసరం, మనకెందుకు? మనకి తలపోటు తగ్గిందా లేదా చాలు. ప్రభు కార్యం చేశాడండి మా ఇంట్లో. ఏం కార్యం చేశాడమ్మా ప్రభు? మా అబ్బాయికి తుమ్ములు తగ్గిపోయినాయి అండి. నిన్న మొన్న 2 తుమ్ములు వచ్చి తుమ్ములు తగ్గిపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కార్యం చేశాడు మా ఇంట్లో. ఇది క్రైస్తవులకు దేవుని శక్తి గురించి అర్థమైంది. కాంతి ఏమిటట? వస్త్రము వలె వెలుగును
నీవు కప్పుకొని ఉన్నావు అంటున్నాడు. వస్త్రము వలె అట, వస్త్రము వలె వెలుగు. మహాకాంతివంతుడు. కాంతి దేవునిలో ఉన్నది. ఆ కాంతి శక్తిని మనకు ప్రసాదించాడు దేవుడు. ఇదిగో ఈ రోజున మనిషి కూడా కాంతిని ఒడిసి పట్టుకుని శక్తి ద్వారా కాంతివంతం చేసుకోగలుగుతున్నాడు తన జీవితాన్ని. 20-30 ఏళ్ల క్రితట మన పల్లెటూళ్ళలో లైట్లు లేవు, కరెంట్ లేదండి. చాలా గ్రామాలకు అసలు కరెంటే లేదు. ఇప్పుడిప్పుడు కరెంట్ వస్తుంది, అన్ని కాంతివంతం అవుతున్నాయి. కాంతివంతుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎలా ఉన్నాడట దేవుడు? సమీపించరాని తేజస్సు అంటున్నాడు. తేజస్సు. తేజస్సు అంటే ఏమిటండి? తేజస్సు అనగా కాంతి. ఒక పాయింట్ నుండి ప్రసరించేటటువంటి కాంతి. అర్థమవుతుందండి? ఒక పాయింట్ నుండి ప్రసరించే కాంతి సూర్యకాంతి అంటారు. సూర్యకాంతి అనగా సూర్యుని నుండి వెలువడేటటువంటి కిరణాల వలన లభించేటటువంటి కాంతి. కాంతి. దేవుడు ఎలా ఉన్నట్ట? ఎక్కడున్నట్ట? అస్సలు సమీపించరాని తేజస్సులో. అంటే ఆయన చుట్టూ ఏముంది? తేజస్సు అంటే ఏమిటండి? తేజస్సు అంటే ఏమిటి? కాంతికి మించిన వెలుగు. అసలు అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, మనం దాన్ని ఊహించలేము. అందుకే మనకు అర్థమయ్యే పరిభాషలో చెబుతున్నాడు దేవుని శక్తి సామర్థ్యాల గురించి. ఏమిటట? సమీపించరాని తేజస్సు. ఎప్పుడూ వెళ్ళలేడు దగ్గరకు, ఆ మధ్యలో ఆయన ఉన్నాడు. సమీపించరాని తేజస్సు, కాంతి శక్తి. కాంతి లేకపోతే మన జీవితం లేదు. కాంతి వల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసు. కాంతి వల్ల మొన్న వారం కాక గత వారం చెప్పాను. సూర్యుని నుండి కాంతి ఎందుకు వెలువడాలి? సూర్యుని నుండి కాంతి ఎందుకు వెలువడాలి? ఈ కాంతి వలన మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆకుల మీద ఆహారం తయారవుతుంది, వాటికి సొంతంగా అవి తయారు చేసుకుంటాయి. అంతేకాదు, సూర్యుని నుండి వచ్చే ఫోటాన్ కిరణాలను ఒడిసి పట్టుకుని ఆకులలోనికి తీసుకువెళ్ళి అక్కడ రసాయనిక చర్యను జరపడం వలన ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ ఉత్పత్తి కావాలి అంటే ఏం కావాలి? కాంతి కావాలి. గనక జీవప్రదాత దేవుడు. ఆ కాంతికి ఉన్నటువంటి మరొక పేరే శక్తి. ఆ కాంతికి ఉన్నటువంటి మరొక పేరే ఆత్మ. ఆత్మ. ఎంత చేస్తున్నాడండి దేవుడు మన కోసం, ఎన్ని జరిగిస్తున్నాడండి దేవుడు మన కోసం. ఉదయం లేచిన దగ్గరుండి రాత్రి పడుకునేంత వరకు అనుక్షణము ఆయన కనుసన్నలలోనే, ఆయన దయాదాక్షిణ్యాలతోనే మనం జీవిస్తున్నాము. ఈరోజు మనం గాలి పీలుస్తున్నామంటే దానికి కారకుడు మహానుభావుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి క్రమము ఇదంతా. సూర్యుని ఏర్పాటు చేశాడు. సూర్యుని ద్వారా కాంతి రావాలి, దానికి మొక్కలు ఉండాలి, మొక్కలను పెట్టాడు. మొక్కలకి ఎవరు పెడతారు ఆహారం? మన ఇంట్లో పెంచుకునే కుక్కకు పెడతాం. మొక్కలకి మనం ఏమైనా ఆహారం పెడతామా అంటే నీళ్లు బారేస్తాం అంతే. అది కూడా మన దగ్గర ఉంటే, మనం ఇంట్లో పెంచుకుంటే. బయట వాటి పరిస్థితి ఏంటి? అవి ఎలా బ్రతుకుతున్నాయి? అన్ని మొక్కలు ఎందుకు అక్కడ అరణ్యంలో చెప్పండి? అవసరం అవన్నీ? ఎస్, అవన్నీ అవసరం. ఎందుకు అవసరం? మనలను బ్రతికించుకోవడానికి, మనకు ఆక్సిజన్ అందించడానికి. అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్ అంతా అలా ప్రవహిస్తూ మానవ ప్రాంతాల మీదకి వచ్చి వారికి జీవవాయువును అందిస్తూ ఉంటుంది, వారిని బ్రతికిస్తూ ఉంటుంది. అందుకని కోట్ల మొక్కలు పెట్టాడు. మరి వాటిని ఎవరు పెంచి పోషిస్తారు? వాటంతటా అవే ఆహారాన్ని తయారు చేసుకునే వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దాని మూలం ఎక్కడ పెట్టాడు? ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్లలోని సూర్యుడి దగ్గర పెట్టాడు. దాని నుండి వచ్చే కాంతి ద్వారా జరగాలి ఇదంతా అని నిర్ణయించాడు. కాంతి శక్తి అంటున్నాడు. మంచి మాట చెప్తున్నాడు చూడండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. దేవుడు మరుగు మాటలను, మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. వెలుగుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరట? దేవుడు. నివాస స్థలం. మీరు ఎక్కడ ఉంటారు? మీరు ప్రాపర్ ఎక్కడండి? మీ ప్రాపర్ ఎక్కడ? అందుకే మీ నివాస స్థలం ఎక్కడ? మీరు ఏమంతకాలం ఉంటున్నారు? వెలుగు ఎక్కడ ఉంటుందట? వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందట? వెలుగు కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటట? దేవుడు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది, అనగా ఆయనై ఉన్నాడు. వెలుగుమయమైనటువంటి దేవుడు, ఆ వెలుగుతో మనలను బ్రతికిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు. దేవుని శక్తి స్వరూపాలు, దేవుని మహాశక్తి యుక్తులు.
దేవుని వాస్తవ రూపం ఇదంతా కూడా. క్రైస్తవ్యం అనగానే యేసుక్రీస్తు గుర్తొస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు అనగానే ఎలా ఉన్నాడు ఆయన? ఒక మామూలు మనిషి, ఒక సింపుల్ పర్సన్, ఎదురు తిరగలేని నిస్సహాయ స్థితిలో పడి ఉన్నటువంటి ఒక సాధారణ పౌరుడు. కొట్టి చంపేశారు, సిలువేసేశారు. దేవుడు అనగానే ఒక నిస్సహాయ స్థితిలో పడి ఉన్నటువంటి ఒక మనిషి మాత్రమే మనకు గుర్తొస్తున్నాడు. కానీ ఆయన వాస్తవ స్థితి ఏమిటట? మహాశక్తివంతము, మహాకాంతివంతము అంటున్నాడు. కాబట్టి దేవునిలో ఉన్నటువంటి శబ్దపు శక్తిని మనం అనుభవిస్తున్నాం ఈ రోజున. దానివల్ల మనం బ్రతుకుతున్నాం. దేవునిలో ఉన్నటువంటి కాంతి శక్తిని మనం అనుభవిస్తున్నాం, మనం బ్రతుకుతున్నాం. ఇవి మన జీవితాలకు అవసరమే కాదా? అవసరమే కాదా? ఇవి లేకుండా మనం బ్రతకగలమా చెప్పండి? ధ్వని శక్తిని అనుభవిస్తున్నాము, ఇంకోటి ఏమిటి? కాంతి శక్తిని అనుభవిస్తున్నాం. ఇవి లేకుండా మానవ జీవితం నడవదు, అసలు అసంభవము. అందుకే దేవుడు వీటిని మన దగ్గర ఉంచాడు, మన చుట్టూ ఉంచాడు, మనకు ఇచ్చాడు. ఇకపోతే చివరిగా మరొకటి కూడా చూద్దాం మనం. నిర్గమకాండం 13వ అధ్యాయము 21వ వచనం మళ్ళీ చూద్దాం ఒకసారి. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభము, వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని అన్నాడు. రాత్రి వేళ అగ్ని స్తంభము. పగటి వేళ నీడవ్వడానికి మేఘస్తంభం అవసరం. వెరీ గుడ్. రాత్రి వేళ అగ్నిని కూడా పెట్టాల్సిన అవసరం ఏముంది? అగ్ని వల్ల మొదటి ప్రయోజనం ఏమిటి? వెలుగు. రెండవ ప్రయోజనం వేడి, ఉష్ణము, వేడి. ప్రకృతిలో ఏముండాలో తెలుసా అండి? ప్రకృతికి ఏం కావాలో తెలుసా? వేడి కావాలి. వేడి లేకపోతే మనుగడ లేదు. ఈ భూమి మీద ఉన్న సకల కోటి జీవరాశులకు మనుగడ లేదు, పూర్తిగా మనుగడ లేదు. అందుకే మనకు వేడినివ్వడం కొరకు ఎవరిని పెట్టాడు? సూర్యుని ఉంచాడు. సూర్యుని వల్ల కేవలము కాంతి మాత్రమే కాదు, సూర్యుని వల్ల వేడి వల్లనే జీవము భూమి మీద మనుగడ సాగిస్తుంది. 10 రోజులు సూర్యుడు లేడనుకోండి, 10 days చిమ్మ చీకటి, మొత్తం వేడి లేదు. ఏం జరుగుతుంది తెలుసా అండి? ఏం జరుగుతుంది? మొత్తం మానవ జాతి, భూమి మీద ఉన్నటువంటి సకల కోటి జీవరాశి గతి తప్పుతుంది. జంతువులన్నీ చచ్చిపోతాయి. కారణం, జంతువులకి ఏం కావాలి తెలుసా? వేడి కావాలి. అంతవరకు ఎందుకండి? మన ఒంట్లో ఏముండాలి? ఒంట్లో వేడి ఉండాలి. కాళ్ళు చేతులు చూస్తారు, కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకోండి, ముందు ఏం చూస్తారు? కాళ్ళు చేతులు చూస్తారు ఎలా ఉన్నాయా అని. చల్లబడిపోయినాయి, అయిపోయింది, ఇంకేముందండి. అంటే తగినంత వేడి మన ఒంట్లో ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ వేడి? మీరు వచ్చేటప్పుడు ఎవరన్నా ఒక గంట సేపు పొయ్యి మీద కూర్చొని వచ్చారా? ఛార్జింగ్ పెడతాం చూసారండి, మొబైల్కి ఛార్జింగ్ పెడతాం, ఒక గంట పెట్టామనుకోండి 2 గంటలు వస్తుంది. అలాగే మీరు వచ్చేటప్పుడు ఏమన్నా ఓవెన్లో కాసేపు కూర్చుని ఒక అరగంట ఒళ్ళంతా పెట్టుకుని ఒక 10 గంటల వరకు వేడి ఉంటుంది అనుకుని బయటకు వచ్చారా? లేదండి. మన ఒంట్లో మనం పుట్టినప్పుడే, తల్లి గర్భంలో మనం రూపుదిద్దుకుంటున్నప్పుడే మనకు ఒక నిర్ణీతమైన వేడి ఉండాలి. వేడి లేకపోతే ఈ దేహం కదలదు, పనిచేయదు, నాశనం అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉష్ణ శక్తి? ఎవరు పెట్టారు? మీరేమన్నా పెట్టుకున్నారా? లేదు. పాలు కాయాలి అంటే మనకు వేడి కావాలి, అగ్ని కావాలి. అగ్ని వల్ల వేడి పుడుతుంది, అంతే కదండి. అగ్ని వల్ల ఏం పుడుతుంది? స్టవ్ మీద మనం గిన్నె పెడతామండి. ఎందుకు? గిన్నె మండిపోతుందన్న. అందులో నూనె వేస్తాం, కూర దినుసులు, కూరగాయలు అన్నీ వేస్తాం. ఎందుకు? అవన్నీ మండాలనా? కాదు. దానివల్ల ఉష్ణం జనిస్తుంది. ఉష్ణం వల్ల అనేక కార్యములు జరుగుతాయి. అన్నం ఉడుకుతుందా లేదా? దేనివల్ల? అగ్ని వల్ల కాదు. అగ్ని నుండి పుట్టేటటువంటి ఉష్ణము, వేడి వలన. గమనించండి చాలా జాగ్రత్తగా. ప్రతి పదార్థము ఎలా ఉడుకుతోంది? ఉష్ణము, వేడి వలన ఉడుకుతుంది. అనగా ప్రకృతి క్రమము జరగాలి అంటే, మనకు ఆహారం అందాలి అంటే ప్రకృతిలో తప్పనిసరిగా వేడి, ఉష్ణము ఉండాలి. ఉంచాడు దేవుడు దానిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో
దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. దేవుడు ఎలా ఉన్నట్ట? దేవుని రూపం ఏమిటి? దేవుని సామర్థ్యం ఏమిటి? భయంకరమైన అగ్ని. అంటే ఆయనలో ఏముంది? వేడుంది, ఉష్ణం ఉన్నది. మనలో ఏముంది? మనలోనూ ఉష్ణం ఉన్నది. ఈ ప్రకృతి అంతటిలోనూ వేడి ఉన్నది. ఇప్పుడు వేసవకాలం, చచ్చిపోతాం బయటికి వెళ్తే, మాడి మసైపోతామే. అంత వేడి అవసరమా ఈ ప్రకృతి కంటే? కొంతకాలం పాటు అంత వేడి అవసరం. వేసవకాలం ఎలా ఉంటుందంటే భయంకరం. వర్షాకాలం ఎండ ఉంటుంది కానీ వేడి తగ్గుతుంది. శీతాకాలం వెలుగు వేడి ఉంటుంది కానీ ఆ స్థాయిలో వేడి ఉండదు. అంత చల్లదనం, విపరీతమైన చల్లదనం. ఎలా మార్పులు పెట్టాడు చూడండి ప్రకృతిలో దేవుడు. కాబట్టి దేవుని పిల్లారా, దేవుడు తన శక్తిని కనబరుస్తున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారం చేయుటకు, అగ్ని జ్వాలలతో గద్దించుటకు. యెహోవా అగ్ని. అంతకుముందు వెలుగు చూసాం, సమీపించరాని తేజస్సును చూసాం. ఇక్కడ దేవుని శక్తి, దేవుని రూపం ఎలా చెబుతున్నాడు? మహాభయంకరమైనటువంటి అగ్ని అనగా తీవ్రమైన ఉష్ణ శక్తి కలిగిన వాడు దేవుడు. కాబట్టి ప్రేమన దేవుని సమాజమా, దేవుని ప్రజలారా, దేవుడిని దేవుడిగా తెలుసుకోండి. దేవుని శక్తి సామర్థ్యాలను తెలుసుకోండి. ఒక ఆఫీసర్ వస్తున్నాడు, ట్రాన్స్ఫర్ అయి వస్తున్నాడు. ఎవరు? కొత్త కలెక్టర్ వస్తున్నాడు. ఎలా ఉంటుంది పాలన అంటారు. పరిపాలన ఎలా ఉంటుంది? న్యూస్ పేపర్లో వార్త చూస్తాం మనం. ఈయన ఫలానా ఊళ్ళో పుట్టాడు, ఫలానా సంవత్సరంలో సర్వీసెస్లోకి వచ్చాడు, ఈ జిల్లాలకు కలెక్టర్గా పనిచేశాడు. దానికి ముందు ఏదో ఒక ఎండీ గాను లేకపోతే మరి ఏదో మొత్తానికి కొన్ని సంస్థల్లో చేశాడు. పనితీరు ఎలా ఉంటుంది? ఈయన 2 ఏళ్ల కాలంలో ఊహించని విధంగా ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చాడు. అబ్బో, చాలా గొప్పవాడు. జయప్రకాష్ నారాయణ అని చెప్పి లోక్సత్తా అధినేత. తక్కువ వయసులో ఫస్ట్ అటెంప్ట్లో అనుకుంటా ఆయన ఐఏఎస్ సాధించిన వాడు. అప్పటికి సమకాలీన ఐఏఎస్లు అందరిలోకి చాలా తెలివైనవాడు, వేగంగా నిర్ణయాలు తీసుకునేవాడు, చాలా పటిష్టంగా వాటిని అమలుపరిచేవాడు, ఆ సామర్థ్యం ఉన్నవాడు అన్నమాట. ఆయనను చాలా కాలం కలెక్టర్గా కొనసాగింపజేశారు. 8 ఏళ్ళు అనుకుంటే, 8 ఏళ్ళు కలెక్టర్ ఎవ్వరికి ఇవ్వరు. ఎందుకు? ఆయనకున్నటువంటి కెపాసిటీస్, సామర్థ్యాలను బట్టి, నైపుణ్యాలను బట్టి. జయప్రకాష్ నారాయణ అంటే ఎవరు? ఒక మామూలు మనిషే. అర్థమైందండి? ఒక మామూలు మనిషే. 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, గుండె, ఊపిరితిత్తు అన్నీ మామూలు. మనలాగే జుట్టు గిట్టు అన్నీ ఉంటాడు. పెద్దవాడు అయిపోతున్నాడు, శరీరం ముడతలు పడుతోంది. ఇదంతా సాధారణం. కానీ ఆయనలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? అసాధారణ నైపుణ్యాలు, మేధోశక్తి, అనేక విషయాల మీద ఆయనకున్నటువంటి పట్టు. యేసుక్రీస్తు ఒక సాధారణమైనటువంటి మనిషిగానే కనిపిస్తాడు. ఒక సాధారణ మనిషి కన్నా తక్కువ వాడిగా కనిపిస్తాడు. కనీసం ఎవడో కొడుతుంటే ఎదురు తిరిగినా ఒక దెబ్బన వెయ్యాలి కదండి, అది కూడా లేదు. పోనీ సిలువేయించడానికి పట్టుకుంటే తప్పించుకు పారిపోయే ప్రయత్నం చేయాలి కదా, అది కూడా లేదు. మామూలు మనిషి కన్నా కొంచెం కింది స్థాయిలోనే ఉన్నట్టుగా మనకు కనపడుతుంటాడు. కానీ ఆయన గురించి మనం ఆలోచించవలసింది అసాధారణ శక్తి సామర్థ్యాలు, వాటిని తెలుసుకోవాలి. అలాగే దేవుడు అనగానే ఈ క్రైస్తవులకు చాలా తేలికైపోయిందండి. చాలా తేలిక. చర్చికి వెళ్ళి 2 పాటలు పాడుకొని కొంత కానుకేసి ఇంటికి వెళ్ళిపోయి అయిపోయింది ఈరోజు అనుకుంటున్నారు అంతే. ఏమీ తెలుసుకోలేదు దేవుడి గురించి, ఏమీ నేర్చుకోలేదు. నీ చుట్టూ ఎన్ని వస్తువులను పెట్టాడు, ఎన్ని శక్తులను పెట్టాడు, ఎన్ని జీవులను పెట్టాడు, ఇంత వైవిధ్యాన్ని ఉంచాడు ప్రకృతిలో. ఇంత కష్టపడి వీటన్నిటిని నడిపించుకుంటూ వెళుతున్నాడు కదా దేవుడు. ఎంత శక్తివంతుడై ఉంటాడు. ఇన్ని పనులు దేవుడు ఎవరి కొరకు చేశాడు? కేవలం నా కొరకే చేశాడు. ఎందు నిమిత్తం చేశాడు? నేను ఆయన బిడ్డను కాబట్టి చేశాడు. నేను ఆయన పట్ల ఎలా వ్యవహరించాలి ఆలోచన లేదు మనిషికి. ఇంకా దేవుడు నాకేమిస్తాడు? మరి ఏమర్థం చేసుకున్నారు దేవుణ్ణి? ఇన్ని శక్తుల మధ్య నువ్వు ఉన్నావే,
నీలోనే ఒక మహాశక్తి ఉన్నదే, అదే ఆత్మ. తానై ఉన్న శక్తి నీలో కూడా ఉంచాడు కదా. ఈ దేహాన్ని కదిలిస్తున్నది మహాశక్తే. ఎంతవరకు అర్థం చేసుకోగలిగారు ఈ శక్తిని, దీనికి మూలమైనటువంటి శక్తిని? ఆత్మను, పరమాత్మను ఎంతవరకు అధ్యయనం చేయగలిగారు నేటి క్రైస్తవులు? ప్రపంచానికి ఎంతవరకు చెప్పగలుగుతున్నారు? శూన్యం. కరోనాను కాలుతో దొక్కుతానంటున్నాడు ఒకడు. కరోనానట తొక్కండి తొక్కండి అంటాడు. ఇంకొకడు రకరకాల భాషలు, ఇంకొకడు 100 రోజులు ఉపవాస ప్రార్థనలు. ఎందుకు తగ్గలేదు కరోనా? నువ్వు దేవుడి గురించి తెలుసుకున్నది ఏది? అసలు ఎందుకు పంపించాడు కరోనాను? ఎందుకు పంపించాడు? ఒక చిన్న క్రిమిని ఆపలేకపోతున్నారంటే అసలు దీన్ని పంపించింది ఎవరు? దీన్ని వదిలింది ఎవరు? ఏమిటి దీని శక్తి? కరోనాకు భయపడినంత కూడా ఈరోజు మనిషి దేవుడికి భయపడలేదు, తెలుసా అంటే? దేవుడికి భయపడలేదు. కరోనా వస్తుంది మాస్కులు కట్టుకోండి అంటే అందరు కడేసుకున్నారు. నోరు మూసుకోండి, ఎవరిని మూసుకున్నారు అంటే? చెత్త మాటలు మాట్లాడకండి, మీ నోటిని కంట్రోల్ చేసుకోండి అని చెప్తే 2 వారాల క్రితం చెప్పి ఎంతమంది కంట్రోల్ అయ్యారని చేయొద్దండి అంటే ఆడవాళ్ళు 90% ఎత్తలేదు. కరోనా వస్తుంది, బయట కరోనా ఉందంటే అక్కన ఇక్కడ కొట్టగడేస్తాడు. ఇప్పుడు కొత్తది వచ్చిందట, మాస్క్ మీద మాస్క్, 2 మాస్కులు పెట్టుకుంటే కరోనా రాదట. 100 మాస్కులు అయినా పెట్టుకుంటామండి అంటారు. అంత ఒకటే మాట. నోరు మూసుకుంటే మాత్రం ఇంకా నీకు దేవుడి శక్తి ఏమి అర్థమైంది? ఆ శక్తికి నువ్వు భయపడుతున్నది అది. ఇది కాదు మానవుల నుండి దేవుడు కోరుకుంటున్నది. దేవుని పిల్లారా, అర్థం చేసుకోవాలి. దేవుని మనసును గ్రహించాలి. ఆయన శక్తి సామర్థ్యాలను అంచనా వేయాలి. ఆయన పట్ల వణుకుతోనూ భయంతోనూ నిష్పక్షపాతంగా స్వచ్ఛమైన మనసుతో ఆయనను మనం ప్రేమించగలగాలి. దాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే తన శక్తి సామర్థ్యాలను, తన శక్తి స్వరూపాలను మానవ ప్రపంచంలో కూడా దేవుడు కనబరుస్తున్నాడు. తెలుసుకోండి. మిగిలిన వాటిని మనం వచ్చే వారం ఆలోచిద్దాం.